హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇది నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు కోర్స్ అంతా పూర్తయ్యాక మేడం గారు లాస్ట్లో అన్నీ శాంపుల్గా ఒక బుక్లో అంటించి తీసుకురమ్మంటే తీసుకెళ్ళిన బుక్ అండి. ఇది మీకు నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. ఈ బుక్లో ఏమున్నాయి అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్లో ఇలా మేము నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటి లైన్గా పేరు రాసుకోవాలండి ఆర్డర్లోని. అదేవిధంగా నేర్చుకున్నవి ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. చూడండి, చేతికుట్టు ఇలా దించుటూ, ఇప్పుడు హుక్స్లు, తాళ్ళు, బటన్స్, కాజాలు, ట్రాయరు, కట్ ట్రాయరు, ఓపెన్ బనియన్, పెట్టీకోట్, పిల్లల డ్రెస్సులు లోపల వేసుకున్నవి షార్ట్ సైజు, మగవాళ్ళ బనియన్, పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటారు కదండి. ఇదిగోండి చిన్న పాకెట్. చిన్నప్పుడు మనకి వీటిలోంచి డబ్బులు తీసి ఇచ్చేవారు కదా. బాడీ పరికిణి ప్లెయిన్గా ఉందని చిప్స్ అంటించాను. ఇది బాడీ, ఇక్కడ నుంచి పరికిణి, దీనిపైన మళ్ళీ బ్లౌజ్ వస్తుందండి. బాగుంది కదా. స్టెప్పుల గౌను, ఇది కూడా ప్లెయిన్గా ఉందని మెరుపులా అంటించాను. ఇదిగోండి తాళ్ళు, స్టెప్స్ ఇదిగోండి ఇలా. ఏ షేప్ గౌను, స్కర్ట్లు రెండు ఒకటేనండి మోడలు. క్యూట్గా బాగున్నాయని రెండు అంటించేసాను. పొడవు జాకెట్, పొట్టు లంగాల మీదకి వాడతాం కదా, ఆ పొడవు జాకెట్. పొడవు జాకెట్లోనే ఇది రెండో రకం అండి. ఇది ఇక్కడ నుంచి ఇలా కాలర్ దగ్గర నుంచి ఇలా బెల్ట్ వస్తుంది, ఇలా మొత్తం పొడవుగా. ఇది పరికిణిలో మొదటి రకం అండి. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఇది మొదటి రకం, అంటే కుర్చీలు ఇలా అతుక్కోవు. నార్మల్ పరికిణికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పరికిణిలో రెండో రకం, పట్టు పరికిణీలు అవి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, స్టిచ్చింగ్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి ఉండదు, ఇక్కడ నుంచి బుట్ట కింద కనిపిస్తుంది మనకి. ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వరకు వస్తుంది. క్రాస్ లంగా 6 ముక్కలు 4 ముక్కలు ఈ విధంగా ఎలా కావాలితే అలా కట్ చేసుకుని ఇలా కుట్టించుకోవచ్చు. ఇది నార్మల్ లంగా, పైన కుర్చీలు వస్తాయండి. ఇది కుర్చీల లంగా. ఇది వరకు ఇంత పొడవుగా ఉండే కుర్చీలు, ఇప్పుడైతే కొంచెం బాగా చిన్నగా పెడుతున్నారు. కుర్చీల లంగా అండి. సారీ పెట్టీకోట్స్, గాగ్రా చోళీ. ఇదివరకు ఎక్కువ ట్రెండ్లీ ఉండేది ఈ డ్రెస్సు. వెనకాల ఇలా తాడు పెట్టడానికి ఏం పెట్టాలా అని ఆలోచించి శుభలేఖలది ఉంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందని ఇది పెట్టింది. బాగుంది కదా. పంజాబీ డ్రెస్ ప్లెయిన్గా ఉందని చెప్పి ఇక్కడ పెయింట్ వేస్తానండి సింపుల్గానే. నెక్ దగ్గర ఇది షార్ట్ పంజాబీ, నడుము వరకు మాత్రమే వస్తుంది, లాంగ్ సైజ్ ఉండదు, తగ్గుతుంది. ఇది షర్టు, చిన్న పాకెట్. అయ్యో, చిన్న పాకెట్. ఎలా ఉందండి వీడియో? బాగుందా? మీరు నేర్చుకున్నప్పటిది కూడా మీ ఆల్బమ్ ఉంటే ఒకసారి తీసి చూడండి, స్వీట్ మెమరీస్. ఇది నిక్కర్, ఇది పెద్ద వయసు వాళ్ళు వేసుకునే రవిక.
ఇది బ్లౌజ్ జాకెట్, నార్మల్ జాకెట్. ఇది క్రాస్ జాకెట్, కటింగ్లో క్రాస్ వస్తుందండి. ఇదండి ఆ స్టిచ్చింగ్ ఆల్బమ్. ఎలా ఉంది, బాగుందా? మీకు బాగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.